పాయింట్లు నిరంతరంగా మీ మైండ్ లో ఉంటాయి. అలాగే 9 సబ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఓకే, ఇవి మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి. వీటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నోట్ చేసుకోండి. గ్రీన్ కాయిన్ కొంచెం తగ్గింది, నో ప్రాబ్లం, మళ్ళా పెరుగుద్ది, ఇబ్బంది ఏం లేదు. స్టాప్ లిమిట్ కానీ బస్సు కానీ ఏదైనా పెట్టుకుంటే భయపడకండి, మళ్ళా పెరుగుద్ది. కొంచెం బ్లూ కలర్ తీసుకొని పెరగాలి. నెక్స్ట్ అండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, యుఎస్డిటీలను బై చేసేటప్పుడు లేక సెల్ చేసేటప్పుడు తేడాని గమనించడం. రాసుకోండి, ఇది హెడ్డింగ్ అనమాట. దీని కింద యుఎస్డిటీలను బై చేసేటప్పుడు కానీ లేక సెల్ చేసేటప్పుడు కానీ తేడాను ఎలా గమనించాలి అంటే వాలెట్ లోని ఫండింగ్ ఆప్షన్ లోనికి వెళ్ళి P2P ద్వారా అలాగే ఎక్స్ప్రెస్ ఆప్షన్ ద్వారా యూఎస్డిటి యొక్క కాస్ట్ అనేది బై చేసేటప్పుడు ఎంత ఉంది, చూడండి 93 రూపాయల చిల్లర, ఇంకొక పద్ధతిలో అయితే 93, ఇంకొక పద్ధతిలో 93. ఇది బై చేసేటప్పుడు ఎంత ఉన్నది, అలాగే సెల్ చేసేటప్పుడు ఎంత ప్రైస్ ఉన్నది, గమనించినట్లయితే 5 నుండి 10 రూపాయల వరకు, వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. చూడండి, 75 రూపాయలకు అంటే 93, 93.5. మరి
93.5 మధ్యలో తేడా రూ. 8 తేడా ఉంది కదా. ఇది వ్యత్యాసం. మరి ఈ వ్యత్యాసం ఎవరికి ఇస్తుంది, ఎవరికి వెళ్తుంది, ఈ తేడా ఎవరు తింటున్నారు అంటే కంపల్సరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి P2Pలో కేవలం యూఎస్డిటీలు బై చేయడం, సెల్ చేయడం చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇక్కడ వచ్చే రూ. 8లో దాదాపు 4 నుండి 5 రూపాయల వరకు అతను ట్యాక్స్ పే చేస్తాడు. 4 to 5 రూపీస్ వరకు. పైన ఉన్నటువంటి 2 రూపీస్ 3 రూపీస్ అతనికి ఇన్కమ్ లాగా ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ మీరు గమనిస్తే దాదాపు 10,000 రూపాయలకి ఇంత 1 lakh వెళ్ళి కొనాలి ఒకేసారి అంటే చూడండి చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. 99, 94 ఇంకా ఎక్కువ పడుతుంది చూడండి. 1 lakh రూపీస్ కి వెళ్ళి మనం కొనాలి అంటే ఎంత కాస్ట్ పడుతుందో చూడండి. అందుకని దయచేసి ఈ వ్యత్యాసాన్ని గమనించండి. 1 లక్ష కొనాలంటే 100 రూపాయలు యూఎస్డిటీ ఒక్కటి. మీకు ఈ పరిస్థితి లేదు. మీకు ఆల్మోస్ట్ మన వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా తక్కువకే మీకు ఇస్తున్నారు. ఇక్కడ దయచేసి బై చేయడానికి, సెల్ చేయడానికి కేవలము ఒక లిమిట్ ఉంది. మనం బయట తీసుకున్నప్పుడు లిమిట్ లేదు. ఇక్కడ ఉన్న ధర కంటే అనుకూలమైన ధరే వస్తుంది. కాబట్టి దయచేసి ఇక్కడ యూఎస్డిటీలు బై చేసేటప్పుడు, సెల్ చేసేటప్పుడు వాటి తేడాని గమనించుకోండి. పొరపాటును కూడా ఇక్కడ కొనొద్దు. ఇక్కడ కొనుక్కున్నామంటే మనం ఇక్కడ చాలా నష్టపోతాం. అలాగే మనకు సైబర్ నోటీస్ అనేది కూడా వస్తుంది. దానివల్ల మళ్ళా మనం ట్యాక్స్ పే చేయాలి, రెండో నష్టం. అలా కాకుండా ఇక్కడ ఉన్న వ్యక్తులు ఏంటంటే ఆల్రెడీ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి. 7 సంవత్సరాల నుంచి పే చేస్తూ ఉన్న వాళ్ళు ఎలా బతుకుతున్నారంటే ఇక్కడ వచ్చే దాంట్లో 60% ఆర్ 65% ట్యాక్స్ పే చేసి మిగతాది వాళ్ళు చేస్తున్నారు. అందువల్ల ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూసుకొని జాగ్రత్తగా దీంట్లో ఎక్కడా కూడా బై చేయొద్దు, ఎక్కడ సెల్ చేయొద్దు. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ అండి, స్పాట్ వాలెట్ లో ఉన్నటువంటి లో వాల్యూ అసెట్స్ ను బిఎన్బిలోనికి కన్వర్ట్ చేసిన ఎడల 2% ఫీజు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్ గా కన్వర్ట్ ఆప్షన్ లో బిఎన్బిలోకి కానీ లేక ఇతర కరెన్సీలోకి కానీ కన్వర్ట్ చేసినట్లయితే చార్జెస్ అనేది
2% ఛార్జెస్ అనేవి ఛార్జ్ చేయకుండానే సులభంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సులభంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. కింద నోట్ అని పెట్టుకొని కన్వర్ట్ పద్ధతిలో కనీసం 0.1 USDT ఉంటేనే 0.1 USDT ఉంటేనే కన్వర్ట్ చేయగలము. 0.1 USDT ఉంటేనే కన్వర్ట్ చేయగలం. చూడండి ఒకసారి, ఇదిగోండి BNB లోకి నేను ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాను. EPX అయితే ఫీజు అనేది చూపిస్తుంది 2% ఫీజు ఛార్జ్ చేయకూడదు. ఇప్పుడు ఇలా BNB లోకి చేసి మనం ఈ 2% ఛార్జెస్ వీళ్ళకి చెల్లించే దానికంటే కూడా డైరెక్ట్ గా రేట్స్ ఆప్షన్ లోకి వెళ్ళి పైన కన్వర్ట్, మీకు తెలుసు ఇదంతా, ఇది EPX నుంచి BNB లోకి మనం కన్వర్ట్ అవుతాం. EPX నుంచి ఇది ఇక్కడ లేదు, సరిపోలేదు. కన్వర్ట్ కావాలి అంటే ఈజీగా ఇక్కడ ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఎన్ని కాయిన్లైనా చేయండి. ఇప్పుడు సపోజ్ BNB చేస్తున్నచ్చు, సపోజ్ BNB నుంచి USDT కి వెళ్దాం. ఇక్కడ ఏ ఛార్జెస్ లేవు, డైరెక్ట్ గా అక్కడ ఫీజు కూడా ఏం లేదు. ఇలా మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. 55 సార్లే, ఎన్నిసార్లు కాదు, ఒక రోజు ఎన్ని కాయిన్లైనా చేసుకోవచ్చు. 55 సార్లే ఎన్ని కాయిన్లైనా చేసుకోవచ్చు. ఇది ఇట్లా చేసుకోవడం వల్ల మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. చార్జెస్ 2% అనేది మనకు మిగులుతుంది. నెక్స్ట్ పాయింట్ అండి, USDT నుంచి FDUSD USDT నుండి FDUSD కరెన్సీలోనికి మారుతున్నాం. FDUSD ఏ కరెన్సీ అయినా కంటే FDUSD కరెన్సీ వాల్యూ, FDUSD కరెన్సీ వాల్యూ ఎంత ఉన్నదో అంత పరిమాణంలో మాత్రమే లభించు. అంటే దీని అర్థం ఏం లేదండి, మీరు ఒక USDT పెట్టారంటే 99 అంటే 0.999992 మాత్రమే FDUSD కరెన్సీ వస్తుంది. మిగతాది ఏమైపోయింది అంటే వాల్యూ అంతే. ఒక USDTకి ఇంత వస్తుంది అని అర్థం. ఇక్కడ ఉండవు. రేపు రేటు వేరు, ఇంకొక రోజు రేటు వేరు ఉంటుంది. ప్రతిరోజు ఒక్కటే ఉండదు, ఒక్కొక్క రోజు మనకు పాజిటివ్ గా ఉంటది. ఒక USDTకి 1
చేంజ్ పర్సెంట్ ఎఫ్డి యూఎస్డి కరెన్సీ రావచ్చు. అది మనకు అనుకూలం. కాబట్టి ప్రతిరోజు ఇక్కడ ఒకే రేటు ఉండదు, రోజు కూడా మారుతుంది. దీని తర్వాత ట్రేడింగ్ చేసేటప్పుడు మొదలైంది యుఎన్ఎఫ్ఐ ట్రేడింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా 4 పార్ట్లుగా కాయిన్స్ విడగొట్టుకోవాలి. ఒకటి వన్ బై వన్ కిందకి రాసుకోండి సార్. ఇక్కడ ఈ పార్ట్స్ అనేది ఎలా దేని బేస్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ ఉన్న చూడండి చేంజ్ పర్సెంట్, దీన్ని ఆధారం చేసుకొని విడగొట్టు. ఒకటి 0 to 2% ఇవ్వండి. ఇక్కడ ఉన్న చూడండి 0 to 2%. ఒకటి 0 to 2%. రెండు 2 to 5%. 2 to 5%. ఇప్పుడు 0 to 2% రాసుకున్నాం కదా, మొదట దాని పక్కనే బ్రాకెట్ లో రాసుకోండి 2 కాయిన్లు పెరుగును. 0 to 2% పక్కనే బ్రాకెట్ లో 2 కాయిన్లు పెరుగును. నెక్స్ట్ అండి దాని పక్కనే దాని కింద రెండో దాంట్లో 2 to 5% పక్కనే బ్రాకెట్ లో 2 to 5% అని రాసుకున్నాం కదా, దాని పక్కనే బ్రాకెట్ లో ఒక కాయిన్ పెరుగును. నెక్స్ట్ మూడోది 5 to 10%. 5 to 10%. ఇక్కడ బ్రాకెట్ లో 2 కాయిన్లు పెరుగును. నెక్స్ట్ 10% అబౌవ్, 10% కంటే ఎక్కువ. 10% ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి. ఇక్కడ దాదాపుగా 10 కాయిన్ల కంటే ఎక్కువ కాయిన్స్ 10 కాయిన్ల కంటే ఎక్కువ కాయిన్స్ పెరుగును. 10 కాయిన్ల కంటే ఎక్కువ కాయిన్స్ పెరుగును. అలాగే ఆల్టర్నేటివ్ గా ఒక్కొక్కటి 1 by 1 పెరుగును. ఆల్టర్నేటివ్ గా 1 by 1 పెరుగును. ఇంపార్టెంట్ పాయింట్ అండి. యూఎస్డిటికి మరియు
మార్కెట్ కి యూఎస్డిటికి మరియు మార్కెట్ కి రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉండును. యూఎస్డిటికి మరియు మార్కెట్ కి మధ్య విలోమ సంబంధం. విలోమ సంబంధం అంటే ఏంటంటే అండి, సార్ చూడండి, విలోమ సంబంధం అనగా రాసుకోండి. విలోమ సంబంధం అనగా యూఎస్డిటి యొక్క ధర పెరిగినట్లయితే యూఎస్డిటి యొక్క ధర పెరిగినట్లయితే మార్కెట్ అనేది తగ్గుతుంది. మార్కెట్ అనేది తగ్గుతుంది. అలాగే మార్కెట్ ధర ఇంతకుముందు ఏం రాసుకున్నారు? యూఎస్డిటి ధర పెరిగితే మార్కెట్ ధర తగ్గును. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు ఏం రాసుకున్నారు ఒకసారి చదవండి. యూఎస్డిటికి మరియు మార్కెట్ కి రెండింటికి మధ్య విలోమ సంబంధం ఉండును. విలోమ సంబంధం అనగా యూఎస్డిటి యొక్క ధర పెరిగినట్లయితే మార్కెట్ అనేది తగ్గుతుంది. రైట్. మార్కెట్ ధర పెరిగితే యూఎస్డిటి ధర తగ్గును. మార్కెట్ ధర పెరిగితే యూఎస్డిటి ధర తగ్గును. నెక్స్ట్ అండి, ఇది మామూలే. ఇక్కడ చూడండి, ఇప్పుడు 93 రూపాయలు ఉంది. ఇది కాస్త 95, 98 అట్లా వెళ్ళింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ధర ఎక్కుంటది. అట్లా కాకుండా యూఎస్డిటి 93, 92 ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ధర పెరుగుతుంది. ఈ రెండింటికి ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. డబుల్ ట్రిప్ ట్రేడింగ్ అనగా ఏదైనా ఒక్క కాయిన్ యొక్క లైన్ అనేది క్రింది పైకి ప్రయాణించేటప్పుడు పింక్ లైన్ ను దాటిన తర్వాత కొంతమేర ప్రాఫిట్ ఇచ్చును. అదే క్రమంలో
క్రమంలో వెంటనే మరలా కొంత తగ్గి మరలా కొంతమేర తగ్గి వెంటనే పెరుగుతుంది. ఇలా వెంటనే కొంతమేరకు పెరిగి మరలా తగ్గుతూ మరలా పెరుగుతూ ఉంటే దీనిని ట్రేడింగ్ అని అంటారు. డబుల్ ట్రిప్ ట్రేడింగ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఇదండి, ఈ కాయిన్ అనుకున్నాం. ఇది కొంతమేరకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ ఇదిగోండి, ఇక్కడ నంబర్ పడింది, పెరిగింది, మళ్ళా తగ్గింది, మళ్ళా పెరిగింది, మళ్ళా తగ్గింది, కొంచెం పెరిగింది, మళ్ళా తగ్గింది, మళ్ళా పెరిగింది. కంటిన్యూగా కొంచెం తగ్గడం, మళ్ళా పెరగడం, మళ్ళా తగ్గడం, ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని రెండు ఉంటాయి, తగ్గడం ఉంటది, పెరగడం ఉంటది, అంతా దీన్ని డబుల్ ట్రిప్ ట్రేడింగ్ అని అంటారు. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. గెయినర్స్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు RSI లైన్ అనేది 54% అంటే 54% కంటే అధికంగా ఉన్నట్లయితే దానిని ఓవర్ అని అంటారు. అని అంటారు. ఇక్కడ ఓవర్ బాట్ అనగా ఆ కాయిన్ ఎక్కువ మంది బై చేశారు అని అర్థము. ఎక్కువ మంది బై చేశారు అని అర్థం. అయితే RSI లైన్ ద్వారా ఫాలో అవుతూ
RSI లైన్ ద్వారా ఫాలో అవుతూ ట్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ట్రేడింగ్ చేయాలి. ఎందుకనగా అనేది ఫ్లక్చువేషన్ అనేది RSI లైన్ అనేది 30% కన్నా లైన్ అనేది 30% కన్నా తక్కువ ఉంటే దానిని అంటారు. ఏదైనా ఒక కాయంలో యావరేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా గమనించి కాయిన్ యొక్క ధర నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే యావరేజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ క్రీమ్ అనే కాయిన్ తీసుకున్నాం. సపోజ్ నిన్న సాయంకాలం 97 చేంజ్ దాకా వెళ్ళింది. మళ్ళా రెండోసారి యూ కర్వ్ తీసుకొని మళ్ళా ఈ రోజు ఉదయం 93 దాకా ఇచ్చింది. మళ్ళా 86 అట్లా 87 దాకా. ఇది ఇక్కడి నుంచి పడిపోయింది, బాగా డౌన్ అయిపోయింది. ఇదిగోండి, మొన్న డౌన్ అయింది. ఎంత డౌన్ అయింది? 56కు వచ్చింది. ఇది ఇక్కడ నిలకడగా ఉండి యూ కర్వ్ తీసుకునేటప్పుడు చూసుకొని అప్పుడు యావరేజ్ చేయాలి. నేను ఇక్కడ 60 దగ్గర కొన్నాను, 56 పడిపోయి యూ కర్వ్ తీసుకుంటుంది. ఇప్పుడు యావరేజ్ చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఇక్కడ RSI దగ్గర చూస్తే దాన్ని యావరేజ్ చేసుకుంటే ఈజీగా మన 60కి మనకు అదృష్టం బాగుంటే ఒక క్యాండిల్లోనో 2 క్యాండిల్లోనో వెంటనే వచ్చేయచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత పాయింట్. ఏదైనా ఒక కాయిన్లో
ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక కాయంలో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఓవర్ సోల్డ్ ఉన్నప్పుడే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఎక్కువ ప్రయోజనం మార్నింగ్ స్టార్ తర్వాత పాయింట్ మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్లు ఏర్పడినప్పుడు మార్నింగ్ స్టార్ మరియు ఈవినింగ్ స్టార్లు ఏర్పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఓకే, రాసుకోండి. మార్నింగ్ స్టార్ కానీ ఈవినింగ్ స్టార్ కానీ ఈవినింగ్ స్టార్ కానీ ఏర్పడిన తరువాత యొక్క ధర పెరుగుతుంది. ఆయన యొక్క ధర బాగా పెరుగుతుంది. ఇటువంటప్పుడు వెంటనే చేరిన వెంటనే పొసెసివ్ ఏర్పడినట్లయితే వెంటనే తరువాత క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవుతుంది. కనుక ఆ కాయంలో నుండి ఎగ్జిట్ అయి
ఉండాలి. అక్కడే రాసుకో. మరలా అదే కాయంలోనికి వెళ్ళి చేయాలి అంటే అదే కాయంలోనికి వెళ్ళి ట్రేడింగ్ చేయాలి అంటే రెడ్ క్యాండిల్ కాస్త అదే స్క్రీన్ మీద చూడండి. రెడ్ క్యాండిల్ కాస్త గ్రీన్ క్యాండిల్ అయినట్లయితే ఇప్పుడు అది గ్రీన్ అవుతుంది చూడండి. రెడ్ క్యాండిల్ కాస్త గ్రీన్ క్యాండిల్ అయితే అప్పుడు మరలా మనం ఉన్నాం. ఏమైంది? నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ రెడ్ క్యాండిల్ కాస్త మరలా గ్రీన్ అయింది. అదే మనం ఇందాక గనక ఎగ్జిట్ కాకుండా అంటే ఆ వచ్చిన ప్రాఫిట్ కొన్ని సందర్భాల్లో కంప్లీట్ గా రెడ్ అయిపోతే వచ్చిందంతా పోతుంది. ఇక్కడ మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మళ్ళా ఎంట్రీ అవ్వచ్చు. మీరు ఎక్కడ ఎగ్జిట్ అయ్యారో దానికంటే ముందే ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఇంకొంచెం ప్రయోజనం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి. సారీ, అక్కడ నోట్ అని పెట్టు. నోట్ మార్నింగ్ స్టార్ కానీ ఈవినింగ్ స్టార్ కానీ ఏర్పడినప్పుడు వచ్చేటటువంటి ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ. అలాగే నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత పాయింట్ అండి. ఏదైనా కాయంలో గ్రీన్ హ్యామర్ ఏర్పడినట్లయితే ఆ కాయంలో ట్రేడింగ్ చేసుకోవచ్చును. అయితే 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో ఉండి చివరి 3 నిమిషాలు కాయిన్ యొక్క ధర
కాయిన్ యొక్క ధర పెరగనట్లయితే ఆ కాయిన్ లో నుండి ఎగ్జిట్ అవ్వాలి. సరే ఇక్కడ చూడండి, సపోజ్ ఈ కాయిన్ క్రీమ్ కాయిన్ తీసుకుందాం. ఇది ఒక హ్యామర్ అండి. ఓకే, బానే ఉంది, గ్రీన్ హ్యామర్ ఏర్పడింది. ఓకేనా, మనం ట్రేడింగ్ చేసుకుంటున్నాం. అయితే 15 నిమిషాల టైం ఫ్రేమ్ లో చేస్తున్నాం. చివరి 3 నిమిషాల హ్యామర్ ఏర్పడి బాగా కొంత మేరకు పెరిగిన తర్వాత ఇదే క్యాండిల్లో ఇంకా పెరగలేదు, ఆగిపోయింది, ఇంకేం గ్రోత్ లేదు, అలాగే ఉంది. అప్పుడు తప్పనిసరిగా ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ నెగిటివ్ ఏర్పడుతుంది కాబట్టి. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అండి, రెడ్ హ్యామర్ ఏర్పడినట్లయితే 99% గ్రీన్ హ్యామర్ ఏర్పడితే మాత్రం మార్కెట్ పెరుగుతుంది, నో డౌట్. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఇక్కడ మనకు గ్రీన్ హ్యామర్ ఏర్పడినా బీటీసీ కనుక ఎదుగుదల లేక అలాగే ఉందనుకోండి, బీటీసీ కూడా పాజిటివ్ లోకి వచ్చింది ఇప్పుడు, ఓకే. ఒకవేళ లేకుండా అప్పుడు తగ్గుతుంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఓకే, అది. నెక్స్ట్, రెడ్ హ్యామర్ ఏర్పడినప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ఆ కాయిన్ లో నుండి ఎగ్జిట్ అవ్వవలెను. ట్రేడింగ్ చేయాలనే ఆశతో ఉన్నాం కదా. ఫస్ట్ ఫీల్ ఎప్పుడు వస్తుందంటే, అంటే దాన్ని విజయానికి తొలిమెట్టు. ఫస్ట్ మన మీద మనకు పూర్తిగా కాన్ఫిడెన్స్ రావాలి. ఇంకా నేను చేయగలను, చేస్తున్నాను, ఎప్పుడైనా సరే ఎక్కడైనా నేను చేయగలను, ఈజీగా బయటికి రాగలను, లాక్ కాకుండా రాగలను అనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. ఇదే విజయానికి తొలిమెట్టు. నిన్ను నువ్వు నమ్ముకోవడమే. ఇదేనండి చాలా వెరీ 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 ఇంపార్టెంట్. మన మీద మనకు బాగా నమ్మకం లేకపోతే మనం ఎంత చేయాలన్నా సరే ముందు ఇంట్రెస్ట్ రాదనమాట. ఏదైనా ఒక కాయిన్లో అనుకోని మార్పులు వచ్చి ఒకేసారి కాయిన్ యొక్క ధర తగ్గిపోయి అలాగే డిజిట్లలో మార్చుకున్నట్లయితే, అంటే ధర డిజిట్లలోకి మార్చుకున్నట్లయితే ఆ కాయిన్ పెరగడానికి చాలా సమయం పట్టును. ఏం లేదండి, ఒక్కసారి ఇక్కడ చూడండి. సపోజ్ ఈ క్రీమ్ కాయిన్ బాగుందండి, 85-90 అట్లా ఉంది. అనుకోకుండా ఒక్కసారిగా 85 నుంచి $10 పడిపోయింది. ఈ $10 నుంచి ఇంకొద్ది రోజులకు $5, $3 అట్లా చిన్నగా $1 పడిపోయి జీరోలోకి వెళ్ళిపోయింది. దీన్ని మాత్రం మనం గమనించుకున్నామంటే కంపల్సరిగా అక్కడ
చేంజ్ వచ్చింది, స్థాన విలువ మారింది, దీంట్లో మనం ట్రేడింగ్ చేయకూడదు అసలు. ఎందుకంటే ఈ కాయిన్ పెరగడానికి చాలా రోజులు సమయం పడుతుంది, చాలా రోజులు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలైనా. ఓకే, చివరిలో రాసుకోండి. ఈ కాయిన్ పెరగడానికి చాలా ఎక్కువ రోజుల సమయం పట్టును. ఈ కాయిన్ పెరగడానికి చాలా ఎక్కువ రోజుల సమయం పడుతుంది. కింద నోట్ అని పెట్టుకోండి, దాని కిందనే నోట్. ఇలా ఇలా ఒకేసారి తగ్గి డిజిట్లలో పడిపోయిన కాయిన్ మరలా పెరగడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఇటువంటి కాయిన్లలో లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువగా వచ్చును. అంటే ఏం లేదండి, సపోజ్ ఇదే కాయిన్ తీసుకున్నా, UNFI కాయిన్ తీసుకున్నా, ఇది పెరుగుద్దని నాకు తెలుసు, కంపల్సరిగా పెరుగుద్ది అనేది మన ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు 1 month టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కంపల్సరిగా బాగా తగ్గిపోయింది. ఎక్కడ దాకా తగ్గిపోయింది? 44 USDT నుంచి ఇప్పుడు 4లో ఉంది. మొన్న అయితే మరీ దారుణం, 1కి పడిపోయింది. ఈ 1 దగ్గర నుంచి ఒక్కసారిగా పెరిగింది చూడండి. 1 దగ్గర నుంచి అదే నెలలో ఎంత పెరిగిందో చూడండి, 41కి వచ్చింది. అంటే ఇట్లాంటి కాయిన్లు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక వ్యక్తి వెంటనే దాంట్లో 40 లక్షలు పొందాడు. ఇదేనమాట మనం గమనించాల్సి. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్, గమనించుకోండి. అత్యంత తక్కువ ధరకు పడిపోయినప్పుడు మనం రెడీ అయి ఉండాలి, లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము. అప్పుడు మీ అదృష్టం పక్క నెలలో రావచ్చు, 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు. అక్కడ ఈజీగా ఉంటది. 1 నెలలో, దాని తర్వాత నెలలో. ఇది వచ్చేసి మనకు కరెక్ట్ గా ఇదే నెల 2022లో జరిగింది, మే. పక్కనే 2022 జూన్లో దానికి ఫుల్ ప్రాఫిట్ ఇచ్చింది, 40 lakhs. తర్వాత జూలై, ఆగస్టు కూడా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఇటువంటి కాయిన్లు వెతుక్కొని లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కు బాగా ఉపయోగించుకోవాలి. ఓకే, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది మరలా ఏదో ఒక రోజు 30-40 USDTకి చేరుతుంది. ఇటువంటి కాయిన్లు గమనించుకోండి. నెక్స్ట్ అండి, దీని హై అంతా ఒకసారి చూడండి, ఆల్ టైమ్ హై అంతే 44. కానీ అదే ప్రైజ్ అప్పుడే తాకింది, కానీ మరలా రాలా. ఇంకొకసారి అవకాశం ఉంది. ఎందుకో ఇది ఇక్కడ పెరగాల్సింది పెరగలేదు, మరలా పెరుగుతుందేమో ఈ నెల, వచ్చే నెలలో, అంటే జూన్ జూలైలో అనేది నా ఆలోచన. కాబట్టి దీన్ని కొంచెం గమనించుకోండి. నెక్స్ట్ పాయింట్ అండి, డీలిస్ట్ అయ్యే కాయిన్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు
కాయంలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఏదైనా ఒక కాయిన్ డీలిస్ట్ అయ్యే ముందు 15 రోజుల ముందే కాయిన్ బై చేసేటప్పుడు డిస్ప్లే అవుతుంది. ఇలా మనము ఈ కాయిన్ బై చేసి ఉన్నట్లయితే వెంటనే ఎగ్జిట్ అవ్వకూడదు. ఎందుకనగా డీలిస్ట్ అయ్యే ప్రతి కాయిన్ చివరి 3 రోజులలో తప్పనిసరిగా ఎంతో కొంత భారీగా పెరుగుతుంది. నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక పాయింట్ రాసు. డీలిస్ట్ అయ్యే కాయిన్లో అనుకున్న సందర్భాలలో చివరి 3 రోజులలో కాయిన్ యొక్క ధర భారీగా పెరుగుతుంది కాబట్టి రెట్టింపు పరిమాణంలో యుఎస్డిటీలను ఉపయోగించి ట్రేడింగ్ చేసుకోవచ్చును.